హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలుగువారింట ఆవకాయ ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఆవకాయ లేని తెలుగిల్లుంటుందా? పప్పులోకి ఆవకాయ యేసుకొని తింటే ఆ టేస్ట్ గురించి వేరే చెప్పాలా? మనం ఎన్నో రకాల పప్పులు చేసుకుంటుంటాం కదా! కానీ ఎప్పుడైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు, ఇంకా నోటికి పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు, ఎస్పెషల్లీ మ్యాంగో సీజన్ లేనప్పుడు మామిడికాయ పప్పు తినాలంటే ఈ ఆవకాయ పప్పు చేసుకోవాల్సిందే. చాలా యమ్మీగా ఉంటుంది. సో, ఈ ఆవకాయ పప్పు ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. వీడియోలోకెళ్ళే ముందు ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ అయితే కుక్కర్‌లో ఒక కప్ కందిపప్పు తీసుకోవాలి. తీసుకొని బాగా వాటర్‌లో కడిగేసుకోవాలి ఒక 2, 3 టైమ్స్. కడుక్కున్న తర్వాత ఒక కప్‌కి 3 లేదా 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొనేసి దాంట్లో కాస్త పసుపు యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. కందిపప్పు అంతా బాగా ఉడికిన తర్వాత మెత్తగా రామేసుకోవాలి. కొంతమంది పలుకులు పలుకులుగా ఇష్టపడతారు పప్పుని. వాళ్ళు కాస్త పలుకులు పలుకులుగా రామేసుకోవాలి. నేనైతే మెత్తగా రామేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ మరీ సన్నగా కాకుండా కాస్త పెద్దగానే అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక 4-5 తెల్లవాయలు తీసుకొని తోలు తీసేసుకొని లైట్‌గా, మరి మొత్తం తీయాల్సిన అవసరం లేదు. లైట్‌గా తీసేసుకొని ఒక్కలొక్కలుగా దంచుకోవాలి. మిక్సీలోకి వేస్తే పేస్ట్ లాగా అవుతుంది. అలా అంత బావుండదు. ఇలా ఒక్కలొక్కలుగా దంచుకుంటేనే బావుంటుంది. తర్వాత చిన్న సైజ్ టమోటాస్ అయితే 2, పెద్ద సైజ్ టమోటా అయితే 1 సరిపోతుంది. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు అన్నీ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని ఒక్కలొక్కలుగా దంచి పెట్టుకున్న తెల్లవాయలు వేసుకోవాలి. అది ఆయిల్‌లో ఫ్రై అవుతుంటే మంచి అరోమా వస్తుందనమాట. దాని తర్వాత మనము ఈ పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులోకి మనము కాస్త సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే మనము ఊరగాయ వేస్తాం కాబట్టి అందులో కూడా ఉప్పు ఉంటుంది. సో, మరి ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కాస్త లిమిటెడ్‌గా వేసుకోవాలి ఫస్ట్‌లో. ఒకవేళ తక్కువొస్తే మరి వేసుకోవచ్చును. వేసుకొనేసి మనం మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతది ఒక 5 మినిట్స్‌కంతా. ఇప్పుడు మన కారంకి తగ్గట్టు ఒక 2 స్పూన్స్ ఆవకాయ వేసుకోవాల్సొస్తుంది. 2 స్పూన్స్ ఆవకాయ ఏసేసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మరిగించినామనుకో బాగా చిక్కగా అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని కారం కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువున్నా ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఇందాక మనం ఎనుపుకొని పెట్టుకున్న బ్యాళ్ళేసుకోవాలి. బ్యాళ్ళేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కాస్త ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా పెట్టుకోవాలి స్టవ్ మీద. కాస్త చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. యమ్మీ యమ్మీ పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఈసారి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేకున్నా లేదన్నా డిఫరెంట్‌గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ పప్పు అయితే చేసుకొని టేస్ట్ చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందో. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.